నువ్వు రాత్రంతా ఆఫీసు పగలనక రాత్రనక కష్టపడు. అదెంచి బయట ఎవరెవరినో ఇంటికి తీసుకొస్తుంది అని చెప్పేసి వాళ్ళ అత్తయ్యతో అంటూ ఉంటుంది. "ఏంటత్త ఏం మాట్లాడుతున్నావు నువ్వు?" అనేసరికి, "అవునురా నువ్వు ఎంచి ఆఫీస్‌కి వెళ్తే భాను ఎవరినో ఇంటికి తీసుకొచ్చింది. పరిచయం లేని వ్యక్తిని ఇంటికి తీసుకొచ్చి అందరితో మాట్లాడించింది" అని అనేసరికి విరాట్ షాక్ అవుతూ ఉంటాడు. తను ఎవరి వల్లో తనకు దెబ్బ తగిలిందంట. ఇతనెంచి ఎవరో తీసుకొచ్చారంట అతన్ని ఇంటికి. ఎవరికైనా చెప్తే వినేటట్లుగా ఉండాలి కదరా! కానీ తను చూసావా ఎలా చెప్పిందో? తనకు కావాల్సిన వాళ్ళు తెచ్చుకోవచ్చు కదా! కానీ తను మాత్రం అలా కాకుండా ఇప్పుడు వేరే వాడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది. బయట వాళ్ళకి ఇదంతా తెలీదు కదా! బయట వాళ్ళు ఏమనుకుంటారు? మన ఇంటి పరువు పోతుంది కదా! మన ఇంటి గురించి తప్పుగా మాట్లాడుకుంటారు కదా! అయినా ఇంటికి డ్రాప్ చేస్తే బయట నుంచి బయటే పంపించేయాలి గానీ ఇంట్లోకి తీసుకురావడం ఏంట్రా? అని చెప్పేసి వాళ్ళ అనేసరికి ఇక విరాట్ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. చంద్ర అని చెప్పేసి చాలా సీరియస్‌గా చ స్టోరేజ్ రూమ్‌లో ఉన్న చంద్ర దగ్గరికైతే వస్తూ ఉంటాడు. అలా రాగానే ఎవడు వాడు అని చెప్పేసి గట్టిగా అడిగేసరికి చంద్రకళ షాక్ అవుతూ ఉంటుంది. ఎవరి గురించి మాట్లాడుతున్నారు అనైతే షాక్ అవుతూ ఉంటుంది. ఇక అక్కడే ఉన్న వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అది చూసి ఎవడు వాడు చెప్తావా చెప్పవా? వాడి గురించి ఒక్క మాట చెప్పు. వాడి సంగతి తేల్చేస్తాను అని చెప్పేసి విరాట్ చాలా సీరియస్‌గా అడిగేసరికి చంద్రకళ అయితే షాక్ అయ్యి ఏంటి ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అనైతే అలా చూస్తూ ఉండిపోతుంది విరాట్ వైపు.